తిరుమలలో బుల్లితెర యాక్టర్ ప్రియాంక జైన్ ఓవర్ యాక్షన్ చేసింది. మెట్ల మార్గంలో ప్రియుడు శివకుమార్తో కలిసి ప్రాంక్ వీడియో తీసింది. మెట్ల మార్గంలో చిరుత అంటూ హడావిడి చేసింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో రీల్స్ చేసింది ప్రియాంక. చిరుత వచ్చిందని ఫేక్ ఆడియో పెట్టి మెట్ల మార్గంలో పరుగులు తీశారు. ప్రియాంక జైన్ తీరుపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో ఇదేం పని అంటూ మండిపడుతున్నారు. టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు భక్తులు. తిరుమలలో బుల్లితెర యాక్టర్ ప్రియాంక జైన్ ఓవర్ యాక్షన్ చేసింది. మెట్ల మార్గంలో ప్రియుడు శివకుమార్తో కలిసి ప్రాంక్ వీడియో తీసింది. మెట్ల మార్గంలో చిరుత అంటూ హడావిడి చేసింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో రీల్స్ చేసింది ప్రియాంక. చిరుత వచ్చిందని ఫేక్ ఆడియో పెట్టి మెట్ల మార్గంలో పరుగులు తీశారు. ప్రియాంక జైన్ తీరుపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో ఇదేం పని అంటూ మండిపడుతున్నారు. టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు భక్తులు. రైటిక తిరుమలలో బుల్లితెర యాక్టర్ ప్రియాంక జైన్ ఓవర్ యాక్షన్ చేసింది. మెట్ల మార్గంలో ప్రియుడు శివకుమార్తో కలిసి ప్రాంక్ వీడియో తీసినట్లు మెట్ల మార్గంలో చిరుత అంటూ హడావిడి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ యామిని, మొత్తం మీద ఏదైతే అలిపిరి నడక మార్గంలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక, ఆమె ప్రియుడు శివ అంటే ఇద్దరు కలిసి ఏదైతే అలిపిరి నడక మార్గంలో గత అంటే చాలా రోజుల కిందటే తిరుమలకు వచ్చినప్పుడు ఏదైతే ప్రాంక్ వీడియో చేసిన వీడియో అయితే వైరల్ అవుతున్న పరిస్థితి. అంటే దీనికి సంబంధించి ఇప్పటికే నెటిజన్స్ కావచ్చు, మరోవైపు హిందూ సంఘాలు, ఇటు భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా భక్తుల విషయంలో ఇటు శ్రీవారి ఆలయం ప్రాంతము, మరోవైపు నడక ప్రాంతంలో అంటే భక్తులు ఎంతో ఆధ్యాత్మికంగా ఏదైతే నిజంగా అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక చింతన ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి రీల్స్ చేయడం ఏంటి, ప్రాంకులు చేయడం ఏంటి అని చెప్పేసి మండిపడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భాన్ ప్రకాష్ రెడ్డి కూడా దీనిపై మండిపడ్డారు. మరోవైపు వారిపై కేసు నమోదు చేసే విధంగా ఏదైతే ధర్మకర్త మండలిలో చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన తెలిపిన. ప్రధానంగా టీటీడీ కూడా దీనిపై చర్యలు చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే ఒక యూట్యూబర్ ఏదైతే తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్నటువంటి క్యూ కాంప్లెక్స్ లో భక్తుల్ని దర్శనానికి వదులుతున్నట్లు తీసినట్లు అతను చేసినటువంటి వీడియో వల్ల భక్తులు మనోభావాలు దెబ్బతినడంతో టీటీడీ అప్పుడు అతనిపై కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఇప్పుడు తిరుమల అలిపిరి నడక మార్గంలో ప్రియాంక జైన్ చేసినటువంటి ప్రాంక్ వీడియో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో నిజంగా పులి కనపడుతోంది, పులి వచ్చేసింది అంటూ ఆమె పరుగులు తీయడంతో అక్కడే పక్కనే వస్తున్నటువంటి కొంతమంది భక్తులు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రియుడితో కలిసి ఆమె చేసినటువంటి ఈ అకృత్యాల గురించి ఇటు భక్తులు కావచ్చు, మరోవైపు హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ప్రియాంక జైన్ పై
కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇప్పటికే ఇటు హిందూ సంఘాలు అయితే కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ టీటీడీ దీనిపై ఎటువంటి చర్యలు చేపట్టబోతోంది, ముఖ్యంగా ఏదైతే వారిపై ఎటువంటి కేసు నమోదు చేయబోతోంది, ముఖ్యంగా ఇప్పటికే ప్రియాంక నేను అట్లా అనుకోలేదు, ఆ విధంగా భక్తులు ఈ విధంగా బాధపడతారని తెలియక చేశాను అని చెప్పేసి ఆమె చెప్పినప్పటికీ ప్రధానంగా ఈమె చేసింది తప్పే అని చెప్పేసి ఇటు హిందూ సంఘాలు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపై వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ.